రుద్రాణి మనకి ఎదురు పడినప్పుడు జరిగిందంతా మనం చెప్పేశాం. అలాంటప్పుడు ఓ తల్లిగా తన కూతురికి నచ్చజెప్పుకుని తన మనసు మార్చాలి. శ్రీకర్ మరొకరికి భర్త కాబట్టి నీకు భర్తగా ఎలా వస్తాడో అని చెప్పుకోవాలి. అంతేగాని ఇలా చేయడం ఏంటండి? అప్పుడు జరిగింది మనసులో పెట్టేసుకుంది. అందుకే ఈ రకంగా మన మీద పగను సాధిస్తుంది. మనం కావాలని తన కుటుంబానికి గాని తన కూతురికి గాని అన్యాయం చేసింది లేదు. మనమేదో నమ్మక ద్రోహం చేసినట్టు మన మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మన ఇంటికి కోడలుగా తన కూతుర్ని పంపించడానికి అలేకే జాతకం సరిపోదని మనం ఆనాడే చెప్పేశాం కదా వేద. అయినా తల్లి కూతుళ్ళిద్దరూ ఎందుకింత పంతంతో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. తనకి మొదటి నుంచి ఉన్న అసూయ ఏంటంటే ఊరిని శాసించగలిగే అంత స్థాయిలో ఉన్నా నా ఊరిలో జరిగేటువంటి సామూహిక వివాహాల్లాంటి కార్యక్రమాల్లో వేదవతి పెత్తనం ఏంటని మనసుని రగుల్చుకుంది. గౌరవం అనేది జనం తమంతట తాముగా ఇవ్వాలి కాని బలవంతంగా లాక్కుంటామంటే ఎలా కుదురుతుంది వేద? అన్నపూర్ణాదేవి అనుగ్రహం నీ మీద ఉంది కాబట్టి తన ఆశీస్సులతో అమ్మవారికి ఊరికి నువ్వు చేసిన సేవలతో అంతటి పేరుని నువ్వు తెచ్చుకున్నావు. అది అందరికీ ఎలా సాధ్యమవుతుంది? మన దురదృష్టం ఏంటంటే అమ్మవారు రుద్రానికి దొరకడం. అందుకే మన బలహీనతని అడ్డం పెట్టుకుంది. రుద్రాణి ఎన్ని కండిషన్స్ పెట్టినా సరే మన శ్రీకర్ని అలేఖ్యకిచ్చి ఎలా పెళ్లి చేస్తాం? అవనికి అన్యాయం చేస్తే అంతకంటే దారుణం మరొకటుండదు. అవును వేద, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. ఇద్దరూ ఎన్నో సందర్భాల్లో మన చిత్కారాలకు గురయ్యారు. ఇంటి నుంచి బయటికి పోయారు. అయినా సరే ఒకరంటే ఒకరికి ప్రాణంగా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళని విడదీయాలన్న ఆలోచన కూడా తప్పే అవుతుంది వేద. కానీ విగ్రహం మన దగ్గరికి ఎలా వస్తుంది వేద? ఎలా వస్తుందో నేను కూడా ఇప్పుడు చెప్పలేనండి. అలా అని నాకు ప్రాణగండం ఉందని నా స్వార్థం కోసం నేను అవనిని బలి చెయ్యలేను. సౌమ్య కోసం అవని తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇంత దూరం తీసుకొచ్చింది. అందరినీ అల్లకల్లోలం చేసేసింది. రుద్రాణి చేతుల్లో మన కుటుంబాన్ని పెట్టినట్టు అయిపోయింది. పౌర్ణమి దగ్గర పడుతుంది. ఈ లోపు రాకపోతే ఏంటి పరిస్థితి? ఏముంది, నేను చనిపోతాను అంతే కదా. నా అమ్మవారు నాకెందుకిలాంటి పరీక్ష పెట్టిందో నాకు తెలీదు. అందుకే నేను ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ రుద్రాణి అనుకున్నట్టు మాత్రం అస్సలు జరగనివ్వను. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. అవనినైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టను. ఇలాంటి సమస్యతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోతామని నేను అస్సలు అనుకోలేదు. అవని కంటే ముందు శ్రీకర్ నా మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల వయసులోనే కట్టాడు. అవని అశోకవనంలో సీతమ్మ వారు కూర్చున్నట్టు కూర్చుంది. అవనిని చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది. చేసిన తప్పులకు అవనికి సరైన శిక్ష పడింది. మనం జాలి చూపించాల్సిన అవసరం లేదు. చేసిన తప్పులకి వెంటనే శిక్ష పడేలా అయితే నాకంటే ముందు మీకెప్పుడో పడాలి కదా. మరి మీకెందుకు పడ్డం లేదు? నిహారిక వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి పడటం లేదు. నిజాలు తెలిసిన రోజున మీరెలాంటి భయంకరమైన మనుషుల పక్కన తిరుగుతున్నారో మీకే అర్థమవుతుంది. నిహారిక వాళ్ళ గురించి ఎందుకులే కానీ ముందు నీ విషయం చెప్పు.
రుద్రాణి పెట్టిన కండిషన్ గురించి నువ్వేం నిర్ణయం తీసుకున్నావు? ఈ ఇంటికొచ్చి ఎన్నో త్యాగాలు చేశావు కదా, అలాంటిది అత్తయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం శ్రీకర్ని వదులుకోలేవా? అవని మాట తప్పే రకం కాదు. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత త్యాగమైనా చేస్తుంది. నువ్వు గనక శ్రీకర్ని త్యాగం చేస్తే చరిత్రలోని త్యాగం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అవునవని, భర్తని మరో ఆడదానికి త్యాగం చేయటం లాంటి సంఘటనలు రేర్గా జరుగుతూ ఉంటాయి. నువ్వు గనక చేసావంటే చరిత్రలోనే కాదు, మా ఘట్టమనేని వంశంలో కూడా ఓ గొప్ప స్థానంలో కీర్తించబడతావు. నువ్వు ఒక్కదానివి త్యాగానికి సిద్ధమయ్యావు అంటే ఇంట్లో మా అందరి సమస్యలు తీరిపోతాయి. వెళ్ళవని ఆ సిరిపురం వెళ్ళి శ్రీకర్ని వదులుకుంటాను, అలేకేతో పెళ్లి జరిపిస్తాను, అమ్మవారిని ఇచ్చేయండి అని చెప్పి తీసుకొనిరా. నా స్థానంలో మీ ఆడవాళ్ళుండుంటే ఇలాంటి సలహాలే ఇచ్చుండేవారా? మా ఆడవాళ్ళు ఎందుకుంటారు? నీలా విగ్రహం దొంగలించుండే వాళ్ళు కాదు కదా. అయినా శ్రీకర్ గాడికి అలాంటి చైల్డ్ ఎపిసోడ్ ఉన్నట్టు మా అందరికీ ఉంటుందా ఏంటి? శ్రీకర్ జీవితంలో అలేఖ్య, నిహారిక, అవని ముగ్గురితో 3 స్టోరీలు. మామూలుగా లేదుగా, మంచి సినిమా తీయొచ్చు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో సర్దుకోక తప్పదవని. నేను శ్రీకర్ గారిని ప్రేమించాను, కానీ మా పెళ్లి జరగలేదు. కృష్ణని చేసుకొని సంతోషంగానే ఉన్నాను కదా. అందరూ నీలా మారిపోలేరు. నువ్వంటే ఊసరి వెళ్లే జాతికి చెందినదాన్ని. నిహారిక చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్ కాక తప్పదు. నేను జీవితంలో చాలా గొప్పవాణ్ణి కావాలనుకున్నాను, అయ్యానా? ఇల్లరికం అల్లుడుగా సర్దుకుపోయాను. లైఫ్లో కాంప్రమైజులు కామను. కాబట్టి నువ్వెంత తొందరగా నిర్ణయం తీసుకుంటే కుటుంబానికి అంత మంచి చేసేదానివి అవుతావు. నీ వల్ల నేను చాలా నష్టపోయాను. అవి ఏ రకంగా తిరిగొస్తాయి? అమ్మవారింటికి వస్తేనే నాకు కలిసొస్తుంది. నా విషయంలోనే కాదు, అందరి విషయంలోనూ మంచి జరుగుతుంది. నేను మీ అందరికీ శత్రువునా? నన్ను మీలో ఒక మనిషిలా చూడలేరా? నేను మీ అక్కనో, చెల్లినో, మరదలనో, కోడలనో, బంధువునో కానా మీకు? ఎందుకు ఎందుకు నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు? అవని, ఇప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా, కష్టాలు చెప్పుకున్నా ఈ సమస్య నుంచి తప్పించుకోలేవు. అలాగే అత్తయ్యను ప్రాణగండం నుంచి తప్పించాలంటే నీకు మరో మార్గం లేదు. శ్రీకర్ని అలేఖ్యకిచ్చేయడమే మంచిది. నాకైతే అలేఖ్య విత్ శ్రీకర్ అన్న బోర్డు కనిపిస్తోంది. నాకు కూడా. మీలో ఒక్కరికైనా అత్తయ్య మీద ప్రేముందా? ఉంది కాబట్టే కదా అత్తయ్య ప్రాణం కాపాడుకోవాలని అనుకుంటున్నాం. మీరు ఈ మాటలన్నీ అత్తయ్య మీద ప్రేమతో మాట్లాడడం లేదు, నా మీద ఉన్న పగతో మాట్లాడుతున్నారు. కుటుంబ క్షేమం గురించి మాట్లాడడం లేదు, మీ స్వార్థం గురించి మాట్లాడుతున్నారు. అమ్మవారు ఇంటికి రాకపోతే ఇంకా ఏం నష్టం జరుగుతుందో, ఆస్తులు బంగారాలు పోతాయేమోనన్న భయంతో మాట్లాడుతున్నారు. నేనేం చేయాలో మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవనికి బాగా మండినట్టుంది. ఎంత మండినా అవనికి మరో దారి లేదు. అందరూ నీ చుట్టూ చేరి గద్దల్లా రాబందుల్లా పొడుచుకు తింటున్నారు. నా కుటుంబ సభ్యులందరూ నీ దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నారో విన్నాను. అందరూ నీ వల్ల ఎంతో కొంత లాభం పొందిన వాళ్లే. ఒక్కరంటే ఒక్కరికి కూడా నీ మీద కొంచెం కూడా జాలి దయ ఏమీ లేవు. ఆ నిహారిక నాయకత్వంలో దాని వెనక గొర్రెల్లా నడుస్తున్నారు. చదువుకున్నారు, సంస్కారవంతమైన పెంపకంలో పెరిగారు. బుద్ధులు మాత్రం మంచివి రాలేదు. అందుకే అంటారు బావా,
బిడ్డలనైతే కనగలరు గాని వాళ్ళ తలరాతల్ని కనలేరు అని. తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లు నిహారిక మన వాళ్ళందరినీ తన గుప్పెట్లో బంధించుకుని తన పంతం నెగ్గించుకుంటుంది. నన్ను త్యాగం చేసేమని వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. నువ్వు మాత్రం తొందరపడి నాకు దూరం కాకు. నిన్ను విడిచి ఉండడం నా వల్ల కాదు. ఆ లేఖ్యని నేను కలలో కూడా పెళ్లి చేసుకోలేను. నిన్ను వదులుకోవాలని నాకు మాత్రం ఎందుకుంటుంది బావా? చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరుగుతుందనే నమ్మకం నాకుంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితులు అలలు మీద పడినట్టు పడుతుంటే కాస్త భయంగా ఉంది. అవని, అయినా నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను. రుద్రాన్ని పెట్టిన కండిషన్కి మనమెందుకు భయపడాలి? విగ్రహం తన దగ్గరుందని మనకి తెలిసింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో వెళ్ళి మన విగ్రహం మనం తెచ్చుకుందాం. మన వెనక మన కుటుంబం వస్తుంది, పోలీసులు వస్తారు, మన ఊరు వాళ్ళు వస్తారు. మన వెనక పెద్ద సైన్యమే ఉంది. రుద్రానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. రుద్రాణి లాంటి డిక్టేటర్లు జనం చేతిలోనే అంతమైపోయి కాలగర్భంలో కలిసిపోయారు. మనం అలాంటి యాక్షన్ని తీసుకోవడం బెటర్. ఆ విగ్రహం మనది కాదు అని తను చెప్పలేదు. ఎందుకంటే మనదే అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలున్నాయి, వేల మంది సాక్షులున్నారు. పల్లెటూరులో మనం జరుపుకున్న ప్రతి పండగ కూడా మనకు సాక్ష్యం అవుతుంది. మనం ఈ యాంగిల్లో ఎందుకు స్టెప్ తీసుకోకూడదు? నువ్వు చెప్పినట్టే చేయొచ్చు బావా. అయితే ఒక ప్రమాదం ఉంది. ఏంటది? రుద్రాన్ని అంతా తెలివి తక్కువది కాదు. మన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఊహించగలదు. తను కోరుకున్నట్టు జరగకపోతే విగ్రహాన్ని మాయం చేస్తుంది. తన ఇంట్లో లేకుండా జాగ్రత్త పడుతుంది. మనం పోలీసులతో వెళ్తే అసలు విగ్రహం తనకు దొరకలేదు అని చెప్తుంది. ఆవిడికి భయపడి ఊర్లో వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు. సో మనం తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల మరోసారి విగ్రహం ఆచూకీ తెలియకుండా పోతుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించి విగ్రహాన్ని సొంతం చేసుకోవాలి. ఈ సమయంలో తొందరపాటు అనర్థాలకు మూలమవుతుంది. నువ్వన్నది నిజమే. ఏం జరుగుతుందో తెలీదు గాని మనం మాత్రం దూరం కాకూడదు. పౌర్ణమికి ఇంకా 3 రోజులే సమయం ఉంది. అమ్మవారు ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం బావా. అక్క, అక్కో, ఆ. ఏంటక్క చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? వేదవతి ఇంటికి ఫోన్ చేశాను. రెండో కోడలు నిహారికతో మాట్లాడి నిప్పు రాజేశాను. ఈ పాటికి ఇంటికంతటికీ అంటుకొనుంటుంది. మనింటికొచ్చిన చిన్న కోడలు అవని విషయం మొత్తం బయట పెట్టుంటుంది. కానీ ఇప్పటి వరకు వేదవతి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందుకని ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను కూడా తీవ్రంగా ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే విగ్రహం వదులుకోవడానికి సిద్ధపడి ఉంటారనిపిస్తుంది. మన అలేఖ్యతో శ్రీకర్ పెళ్లి చేయడం వాళ్ళకి నచ్చుండదు. విగ్రహం ముఖ్యమా చిన్న కోడలు ముఖ్యమా అని అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని ఉంటారు. విగ్రహం ఏముంది, మరొకటి కొనుక్కోవచ్చు, కోడలి మాత్రం అలా మార్చలేం కదా అని ఫైనల్ డిసిషన్కి వచ్చుంటారని నా ప్రగాఢ విశ్వాసం. మన బంగారానికి ఉన్నవి 2 దారులు. ఒకటి వేరే సంబంధం చూసి చేసుకోవడం, 2 జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోవడం. రెండోది కానీ జరిగిందనుకో, నేను ఊర్లో చాలా మంది బ్రహ్మచార అవతారాలు ఎత్తక తప్పదు. గట్టిగా మాట్లాడకురా, అలేఖ్య విన్నదంటే నీ పని అయిపోతుంది. అక్క,
ఆ పశుపతి గాడిని అరుంధతి పెట్టులో బంధించినట్టు మన లేక్కే తనకి తాను ఆ గదిలో బంధించుకుంది. నా మాటలు వినపడవులే. ఆ, నువ్వు వీడి మాటలు పట్టించుకోకమ్మా. అవును బుజ్జి, ఊరికే సరదాగా అన్నాను. అంతేనా? నేనింకా సీరియస్ గా అన్నావేమో అనుకున్నాను. అబ్బే ఉత్తుత్తినే. నువ్వు అలా బుల్లెట్ ట్రైన్లో రావడంతో నా చెంపలు చెడామడా వాయించేస్తావేమోనని భయపడిపోయాను. ఆహా, కొట్టద్దని చెప్పవే. అలెక్యా అలెక్యా అలెక్యా, ఆగమ్మా ఆగు. అక్క బతికించావక్క. ఎలా మాట్లాడుతున్నాడో చూడు. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మనుషులు కానీ రాలేదు కదా, అందుకే అలా అన్నాను. ఎడం కాలుతో తన్నానంటే ఊరి కుడి పక్కనున్న శ్మశానంలో పడతావు. నీ తమ్ముడు ఇంకోసారి అలా మాట్లాడాడంటే నా చేతిలో చస్తాడు. నాకు నచ్చని మాటలు మాట్లాడితే అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు నీకు నచ్చే మాట కూడా చెప్తాను, విను. అక్క నువ్వు పని చెయ్యి. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాలేదు, కాకితో కబురు రాలేదని ఎదురు చూడకుండా నువ్వే వెళ్ళి మాట్లాడు. ఆ, ఎంతైనా మనం ఆడపిల్ల తరపులం కదా. ఎలా ఉంది మన అద్భుతమైన ఆలోచన? అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. చెడుగా మాట్లాడితే కూతురు కొడుతుంది, మంచిగా మాట్లాడితే తల్లి కొడుతుంది. తూ నా బతుకు చెడా. నేను అన్న దాంట్లో తప్పే ఉందక్క. ఎందుకు కొట్టావు? ఎలా కనబడుతున్నానురా నీ కంటికి? వేదవతి చేతిలో ఆనాడు ఘోరమైన అవమానం జరిగింది. అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళానంటే నన్ను నీచాతి నీచంగా చూస్తుంది. అందుకని నేను వెళ్ళకూడదు. వేదవతే 100 మెట్లు దిగాలి. విగ్రహం కోసం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మామయ్య, ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, అంతే కదా? ఓకే. ఏం నిర్ణయించుకున్నావని? అలేఖ్యకి శ్రీకర్ గారిని అప్పగించబోతున్నావా? ఆలస్యం అమృతం విషం అన్నట్టు నువ్వు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే అత్తయ్య మనకి దక్కరు. మా అమ్మ ప్రాణాల్ని అడ్డం పెట్టుకుని నువ్వు నిర్లక్ష్యం చేయటం కరెక్ట్ అనిపిస్తుందా అవని? అవని వాళ్ళ అత్తయ్య కోసం ఏదైనా చేస్తుందని బయట జనమంతా నీ గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి నువ్వేంటి ఏం సంబంధం లేనట్లు ఎలా ప్రవర్తిస్తున్నా? నమస్కారం అమ్మా. నమస్కారం. అదిగో రైతులు మళ్ళీ వచ్చారు. ఈసారి ఏం సమస్య వచ్చిందో ఏంటో. గతంలో పొలాలు పోయాయన్నారు, ఈసారి ఏ ఇల్లులో తగలబడిపోయాయని చెప్తారేమో. పదండి. ఈ సమయంలో వచ్చారేంటి? ఊర్లో పరిస్థితులేం బాలేవమ్మా. రోజురోజుకి నష్టాలు కష్టాలు ఎక్కువైపోతున్నాయి. మిడతల దండు వల్ల 90% పంటలు నాశనమయ్యాయి. మిగిలిన 10% వర్షాలు లేక ఎండిపోయాయమ్మా. ఎక్కడ ఏ అపచారం జరిగిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. రైతులందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం మా పరిస్థితి ఏంటంటే వారం 10 రోజులు పోతే తిండుకు కూడా వెతుక్కోవాల్సి వచ్చేలా ఉంది. అంత మాట అనకండి. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. అవసరమైతే అందరికీ ఇక్కడి నుంచే బియ్యం సరుకులు పంపిస్తాను. సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలి గాని ఇలా ఎన్ని రోజులు చేయగలరత్తయ్యా? 4-5 కుటుంబాలకైతే అలా చేయగలరు, కానీ
ఊరి మొత్తానికి అయితే మీరు ఎలా చేయగలరు? మేము సమయం చూసుకుని వస్తాం. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. 3 రోజుల్లో ఏరువాక సాగాలనుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా మీరు కుటుంబ సమేతంగా అమ్మవారిని తీసుకుని ఊరికి రండి. మీరు ప్రసాదం తయారు చేసి పొలాల్లో జల్లితే పంటలు బాగా పండుతాయనేది ఎన్నో ఏళ్లగా వస్తున్న ఆనవాయితీ.